హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక సూపర్ వీడియోతో మేము ముందుకు వచ్చానండి. ఈరోజు వీడియో ఏంటి అంటే మేము ముంబైకి వెళ్ళామండి. మా చెల్లి వచ్చిందని చెప్పాను కదా పూణేకి. ఒక రోజు మేము షిరిడి వెళ్ళాం, ఇంకొక రోజు వచ్చేసి ముంబైకి వెళ్ళామండి. 1 డే ట్రిప్ మాట ముంబైకి. మేము ఎలా వెళ్ళాము, ఎక్కడి నుండి వెళ్ళాము, అక్కడ ఏమేమి చూసాము అన్నది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో చూడండి. మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మేము ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతామండి. మాకు పూణే రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ ఉందండి. ఎర్లీ మార్నింగ్ 3 o'clock ట్రైన్ ఉంది. మార్నింగ్ 7 కల్లా దిగిపోతాము. 6:30, 7 కల్లా దిగిపోతాము. మేమైతే 1 o'clock కల్లా బయలుదేరిపోయామని ఇంట్లో రెడీ అయిపోయి. ఎందుకు అంటే మా ఇంటి దగ్గర నుంచి 1 hour అండి పూణే రైల్వే స్టేషన్కి రావటి నుండి పూణేకి. సో మేము ముందుగా వెళ్ళాలి కదా, మనకేమీ తెలియదు రైల్వే స్టేషన్. అంటే పూణే రైల్వే స్టేషన్ కొత్త అండి, ఎప్పుడు వెళ్ళలేదు మేము. అందుకు ముందుగానే బయలుదేరిపోయామన్నమాట క్యాబ్ అది బుక్ చేసుకుని. సో మేమైతే మార్నింగ్ 1 o'clock అది రెడీ అయిపోయి ఇంకా 1కి క్యాబ్ అది బుక్ చేసుకొని పూణే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయామండి. పూణే రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పటికీ మాకు 2 కల్లా వెళ్ళిపోయాము. ఇంకా 1 hour టైం ఉంది. ఇంకా ట్రైన్ అయితే ఇంకా ప్లాట్ఫామ్ మీద పెట్టలేదండి. కాసేపు వెయిట్ చేసాము. వెయిట్ చేసిన తర్వాత ట్రైన్ అయితే పెట్టేశాడండి. మేము ఎక్కేసి నిద్రపోయాము. మార్నింగ్ 6:30 కల్లా దింపేశాడు. చూడండి మా ఫేసెస్ ఎలా ఉన్నాయో. నా బొట్టు అది కూడా పోయింది. సో నేనైతే మేకప్ ప్రొడక్ట్స్ అన్ని బ్యాగ్లో పెట్టుకుని తెచ్చుకున్నామండి, ఒక కాలేజ్ బ్యాగ్. మేమైతే ఫస్ట్ క్యాబ్ బుక్ చేసుకున్నామండి. క్యాబ్ బుక్ చేసేసుకుని ఇంకా ఫస్ట్ రైల్వే స్టేషన్ నుండి క్యాబ్ బుక్ చేసుకుని ఇంకా క్యాబ్లో రెడీ అయిపోయామండి ఇద్దరం. చూడండి మీకు అయితే చూపిస్తాను. రెడీ అయిపోయి మేము ఇండియన్ గేట్కి అయితే గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్ళిపోయాం. సారీ అండి, ఇండియా గేట్ అన్నాను. ఇండియా గేట్ వచ్చేసి ఢిల్లీలో ఉంటుంది. గేట్వే ఆఫ్ ఇండియా అయితే ముంబైలో ఉంటుందండి. సో మేము గేట్వే ఆఫ్ ఇండియాకి అయితే వచ్చేసామండి. క్యాబ్లోనే వచ్చేసాము. డైరెక్ట్ మాట్లాడుకున్నాము. 250 రూపీస్ అలా ఉందన్నమాట క్యాబ్కి రైల్వే స్టేషన్ నుంచి. మేము దాదర్ రైల్వే స్టేషన్లో దిగామండి. ముంబై రైల్వే స్టేషన్ కాదు, దాదర్ రైల్వే స్టేషన్ అనమాట. అక్కడ నుంచి ఒక 1/2 hour అండి దాదర్ రైల్వే స్టేషన్ నుంచి ఇండియన్ గేట్వే ఆఫ్ ఇండియాకి. సో మేమైతే వెళ్ళిపోయామని. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పక్షులకి మేత వేస్తాం. అదే ఎర్లీ మార్నింగ్ కదా, 7 కల్లా రీచ్ అయిపోయాము. 6:30కి దిగాము. 7 కల్లా వెళ్ళిపోయామండి. ఇదే తాజ్ హోటల్ మీ అందరికీ తెలుసు కదా. బాంబ్ బ్లాస్ట్ జరిగింది ఫ్యూ ఇయర్స్ బ్యాక్. చాలా మంది చనిపోయారు. సో అదే తాజ్ హోటల్లో గేట్వే ఆఫ్ ఇండియా ఆపోజిట్లోనే మనకి తాజ్ హోటల్ అనేది ఉంటుంది. సో మీరు చూడొచ్చు, మేజర్ సినిమా ఉంటుంది కదా, చాలా ఫేమస్ ఆ సినిమా. ఆ సినిమాలో కూడా చూపిస్తారు కదా అసలు ఎలా బాంబ్ బ్లాస్ట్ జరిగింది, ఏంటి, ఎక్కడ జరిగింది అని చెప్పి. ఇదే హోటల్ అండి, మీకు అదే చూపిస్తాను. ఇక్కడ చాలా పెద్దదండి హోటల్ అయితే. మేమైతే కొన్ని పిక్చర్స్ దిగామండి తాజ్ హోటల్ దగ్గర. అంటే దాని ముందు దిగేసి తర్వాత ఇండియన్ గేట్ అదే గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర కూడా మేము చాలా పిక్చర్స్ దిగాము. ఇంకా స్లో మోషన్ వీడియోస్ అవన్నీ కూడా తీసుకున్నామండి. ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను. చాలా పెద్దగా ఉంటుంది తాజ్ హోటల్ అన్నమాట. చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మా చెల్లికి కూడా నచ్చింది. ఎర్లీ మార్నింగ్ కదా, ఇంకా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉంది. ట్రాఫిక్ అది కూడా ఏమీ లేదండి, చాలా ఖాళీగానే ఉంది. మేము 7 కల్లా వెళ్ళిపోయాం కదా. 7 వెళ్ళినప్పుడు కూడా గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర చాలా మంది జనం అయితే ఉన్నారండి. ఇక్కడ ఎక్కువ ట్యాక్సీలు ఉంటాయండి. మీకు ఐడియా ఉంటుంది, ముంబై అంటే ట్యాక్సీలు ఎక్కువ ఉంటాయి. చాలా ట్యాక్సీలు అలా ఎల్లో అండ్ బ్లాక్ కలర్ ట్యాక్సీలే ఉంటాయి. తర్వాత మేము వచ్చేసి బ్రేక్ఫాస్ట్ తినేసామండి. బ్రేక్ఫాస్ట్ అంటే అంతగా ఏం తినబుద్ధి కాలేదు మాకు. ఒక సమోసా ఇంకా పఫ్ తీసుకున్నాము. అవి ఇంకా అలా షేర్ చేసుకుని ఇద్దరం తినేసాము. తినేసి తర్వాత మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఎలిఫెంట్ కేవ్స్ అండి. ఎలిఫెంట్ కేవ్స్ ఎక్కడ ఉన్నాయంటే మనం ఫెరీ ఎక్కాలండి, షిప్ ఎక్కాలి. షిప్ ఎక్కి ఎలిఫెంట్ కేవ్స్కి వెళ్ళాలన్నమాట. 1 hour జర్నీ ఉంటుందండి బోట్లో మనకి, షిప్లో. సో దానికైతే టికెట్స్ తీసేసుకున్నామని గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి వచ్చినప్పటికి. అక్కడ అమ్ముతా ఉన్నారు మన టికెట్స్. టికెట్ వచ్చి పర్ పర్సన్ వచ్చి 260 రూపీస్ అండి. సో మనల్ని ఏంటి అంటే ఫెరీ ఎక్కించి తీసుకెళ్తారండి. 1 hour జర్నీ ఉంటుంది షిప్లో. తీసుకెళ్ళి అక్కడ దింపుతారు. అక్కడ నుంచి టాయ్ ట్రైన్ ఎక్కాలి. అది టికెట్ వచ్చి 10 రూపీస్ అండి. అక్కడ ఎక్కేసి మళ్ళీ అక్కడ కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా మెట్లు ఉంటాయండి ఎలిఫెంట్ కేవ్స్ ఎక్కాలి అంటే. చాలా అంటే బాగా ఎనర్జీ ఉండాలి, బాగా తిని వెళ్ళాలి మనం వెళ్ళాలంటే. మేము అంతకే ఏం తినకుండా వెళ్ళాము. కొంచెం మాకు నీరసం వస్తుందండి. ఇక్కడ వచ్చేసి ఇండియా గేట్వే ఆఫ్ ఇండియా. అలానే మీకు తాజ్ హోటల్ చూపిస్తున్నాను. ఇక్కడ మేము అయితే చాలా పిక్చర్స్ దిగామండి. ఇంకా స్లో మోషన్ వీడియోస్ అవన్నీ కూడా దిగేసాము.
అయితే ఎలిఫెంట్ కేవ్స్కి వెళ్ళామన్నాం కదా, అక్కడ అయితే చాలాసేపు వెయిట్ చేసామండి షిప్లో. అయితే మేము ఎందుకు అంటే అదంతా ఫిల్ అయ్యే వరకు తీసుకెళ్ళమాట ఫెరీ అనమాట. సో అందుకు చాలాసేపు ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత స్టార్ట్ అయింది. ఇదేనండి ఇంకా చూసారా ఎన్ని ఫెరీస్ ఉన్నాయో. సో అన్నీ తీసుకెళ్తారు. రెండు ప్లేసెస్ ఉంటాయండి ఇక్కడ. ఒకటి ఎలిఫెంట్ కేవ్స్ ఉంటాయి, ఇంకోటి జూహు బీచ్ సంథింగ్ ఏదో ఉంటుందండి. అక్కడ కూడా ఫెరీలోనే వెళ్తారంట. సో మేమైతే ఇంకా బీచ్లకి అలా ఏమైనా ఎలిఫెంట్ కేవ్స్ బాగుంటుంది కదా, అక్కడ ఫుల్ షాపింగ్ ఉంటుంది. ఇంక వెళ్తూ ఉంటే ఇంకా అందుకు అని చెప్పి ఎలిఫెంట్ కేవ్స్కి అయితే మేము వెళ్ళాము. సో అవైతే అలా వచ్చేసి వెయిట్ చేస్తున్నాయండి ఫెరీలు. చాలా మంది ఎక్కుతున్నారు. టికెట్ అయితే 260 రూపీస్ అండి. ఇంకా మనకి హాఫ్ డే పట్టేస్తుందండి ఎలిఫెంట్ కేవ్స్ వెళ్ళామంటే. ఇంకా ఆఫ్టర్నూన్ 3-4 అయిపోతుంది. ఎందుకంటే అదంతా పైకి ఎక్కి ఎలిఫెంట్ కేవ్స్కి వెళ్ళి అక్కడ చూసి మళ్ళీ రిటర్న్ రావాలి కదా. రిటర్న్ కూడా ఎలా అంటే మళ్ళీ వచ్చేసి టాయ్ ట్రైన్ ఎక్కాలండి. టాయ్ ట్రైన్ ఎక్కేసి మళ్ళీ అక్కడ నుంచి ఫెరీస్ ఉంటాయి మనకి. ఫెరీ ఎక్కేసి ఇంకా ఇండియా గేట్ వే ఆఫ్ ఇండియాకి వచ్చేయడం అనమాట. మేమైతే ఇక్కడైతే ఇంకా ఫెరీ అయితే ఎక్కేసి వెయిట్ చేస్తున్నామండి. ఇంకా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఏంటంటే రోజు ఎండ కూడా చాలా ఎక్కువ ఉందండి. చాలా ఎండ ఉందన్నమాట. సో ఫెరీ అయితే ఇలా ఉంటుందండి. కింద ఉంటుంది, పైన ఉంటుంది. కింద కూర్చోవచ్చు, పైన కూర్చోవాలంటే 10 రూపీస్ ఎక్స్ట్రా అండి. మేము పైన కూర్చున్నాము ఎందుకంటే ఎంజాయ్ చేద్దాం బాగుంటుంది కదా అని చెప్పి మేము పైకి ఎక్కి కూర్చున్నాం 10 రూపీస్ ఇచ్చి. సో ఫెరీ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇక్కడ. మనకు వెళ్తుంటే బర్డ్స్ అవన్నీ వస్తాయి. ఇంతకుముందు నేను మా హస్బెండ్తో వెళ్ళినప్పుడు బర్డ్స్ అవన్నీ వచ్చినాయండి. వాటికి ఫుడ్ పెడతారు, చాలా బాగుంటాయి. కానీ ఇక్కడైతే ఈ రోజు రాలేదండి. మేబీ సమ్మర్ కదా, మేము మేలో వెళ్ళాం కదండి, మేబీ అందుకు రాలేదనుకుంటా. అసలు ఒక బర్డ్ కూడా రాలేదు. షిప్ చూసారా ఎంత పెద్ద షిప్, చాలా పెద్ద షిప్స్ ఉంటాయండి ఇక్కడ. అలానే తర్వాత మేము ఎలిఫెంట్ కేవ్స్కి అయితే వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ ఎలిఫెంట్ కేవ్స్ అన్ని చూపిస్తాను. మేము చాలా అలిసిపోయాము, చాలా నీరసపోతుంది అనమాట. మీకు అదే చెప్తున్నాను ఇక్కడ చాలా నీరసంగా ఉంది అని. ఇంకా ఇవన్నీ ఎలిఫెంట్ కేవ్స్ లోనండి. మా చెల్లి చూడండి ఎలా అయిపోయిందో, నేను చూడండి ఎలా అయిపోయినా. ఇంకా మీకు ఎలిఫెంట్ కేవ్స్ గురించి క్లియర్గా ఫుల్ వీడియో అనేది చేసి పెడతానండి యూట్యూబ్లో. చూడండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇంకా పెడతా ఉంటాను ఎలిఫెంట్ కేవ్స్ కంప్లీట్ వీడియో, ఓన్లీ ఎలిఫెంట్ కేవ్స్ కోసం పెడతాను. మేమైతే ఇంకా పైకి అయితే కొప్పు అయితే పెట్టేసుకున్నామండి. సో షేప్ అయితే ఇలా ఉంటుంది. ఎలిఫెంట్ కేవ్స్ కదా, సో ఎలిఫెంట్ అలా ఉంటుంది, ఎలిఫెంట్ షేప్లో ఉంటుంది అన్నట్టు కేవ్స్ మాట. ఇక్కడ వచ్చేసి 8 కేవ్స్ ఉంటాయండి. 8 కేవ్స్ మనం చూడొచ్చు. అంటే ఆ ఎలిఫెంట్ కేవ్స్ని ఐలాండ్ ఆఫ్ శివ అంటారు. ఎందుకంటే అన్ని శివుడి విగ్రహాలు, శివలింగాలు ఇవే ఎక్కువ ఉంటాయండి. మొత్తం శివుడికి సంబంధించినవి ఉంటుంది అన్నమాట అది. మీకు అవన్నీ మరొక వీడియోలో పెడతాను ఖచ్చితంగా నేను యూట్యూబ్లో త్వరలోనే. అలానే ఇక్కడ ఫుల్ షాపింగ్ ఉంటుందండి. మనం ఎట్లా ఎక్కాలి కదా, ఎలిఫెంట్ కేవ్స్ కావాలి అంటే టాయ్ ట్రైన్ దిగేసి. సో అక్కడైతే ఫుల్ షాపింగ్ ఉంటుందండి. ఇక్కడ బీచ్లో దగ్గర గవ్వలతోటి బ్యాగ్స్, ఇంకా స్టోన్స్తో ఎలిఫెంట్స్ బొమ్మలు, నటరాజ స్వామివి ఇంకా చాలా ఉంటాయండి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కానీ ఇలా వెరైటీ జ్యువెలరీ కానీ ఫుల్ షాపింగ్ ఉంటుందండి. మనకు డబ్బులు బాగుండి కొనుక్కోవాలి కానీ చాలా షాపింగ్. ఇక్కడ అమ్మాయిలకు సంబంధించిన జ్యువెలరీ, ఇయర్ రింగ్స్ కానీ, కీ చైన్స్ కానీ చూసారు ఎంత క్యూట్ ఉన్నాయి. చిన్న చిన్న టాటాయిస్లు లాస్ట్ టైం అయినా 2 టాటాయిస్లు కొన్నామండి. చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి మేము ఇంకా తొందరగానే అంటే అన్నీ ఆల్రెడీ నేను చూస్తాను కదా, మా చెల్లి కూడా చూసింది, తనకి కూడా నచ్చిందండి. కొన్ని ఫొటోస్ అయితే దిగేసి మేము ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాము. ఇక్కడైతే మళ్ళీ ఫెరీ ఎక్కేసామండి. ఈసారి ఫెరీ ఎక్కినప్పుడు కింద కూర్చున్నాం, చాలా ఎండగా ఉంది, మధ్యాహ్నం 2 అలా అవుతుంది అని. సో మేమైతే ఇక్కడ ఫెరీ ఎక్కేసి కింద కూర్చుని పోయాము. కింద కూర్చుని మళ్ళీ మేము గేట్ వే ఆఫ్ ఇండియాకి అయితే రిటర్న్ అయిపోయామండి. వచ్చిన తర్వాత కూడా కాసేపు గేట్ వే ఆఫ్ ఇండియాని కూడా చూసేసి ఇంకా తర్వాత అయితే లంచ్ చేద్దామని చెప్పి లంచ్ మేమేమీ తినలేదు. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా సరిగ్గా తినలేదు కదా, ఇంకా బాగా ఆకలేసేసింది. ఇక లంచ్ మా వారు చెప్పారండి, ఇక్కడ చాలా ఫేమస్ థాలీస్ అని చెప్పి. సో మేమైతే రైల్వే స్టేషన్ దగ్గరే అదే గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర రైల్వే స్టేషన్కి ఆటో మాట్లాడుకుని వెళ్ళిపోయి అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఉంది. ఫుడ్ పంచవన్ అని చెప్పి హోటల్ నేము. అక్కడ థాలీ తీసుకున్నామండి. చాలా బాగుందండి ఫుడ్ అయితే. రైస్ ఇచ్చాడు, పూరీలు ఇచ్చాడు, ఇంకా పాపడం, పెరుగు వడ, దహి పూరి, ఇంకా పప్పు, కర్రీస్ చాలా ఇచ్చారు, చాలా ఐటమ్స్ ఇచ్చారు.
తర్వాత వచ్చేసి ఆ రోజు అక్కడ షాపింగ్ కూడా ఉందండి, స్ట్రీట్ షాపింగ్. మా ట్రైన్ వచ్చేసి 5 o'clock అండి, ఇంకా చాలా టైం ఉంది కదా అని స్ట్రీట్ షాపింగ్ అయితే మేము చేస్తాము. చూడండి చాలా బాగుంది స్ట్రీట్ షాపింగ్ అయితే. అంటే ఇదంతా ఎక్కడ అంటే రైల్వే స్టేషన్ ఆపోజిట్లో మేము ఫుడ్ తినేసిన తర్వాత ఆ పక్క సందులోనే ఇంకా ఫుల్ షాపింగ్ ఉందండి. ఇంకా అదంతా చూసుకున్నాము, టైం ఉంది కదా అలాగా అని చెప్పేసి. సో చూడండి ఇక్కడ ఫుల్ షాపింగ్ ఉంది. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గానే ఉన్నాయి, చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయి. ఇక్కడ మేము పర్సనల్ ఇష్టపడి మా వారికి తీసుకున్నాము. చూడండి మనకి చాలా ఉంటున్నారు, స్పెట్స్ అని, ఇంకా ఫ్రూట్స్ అని, బ్యాగ్స్ అని, ఇంకా జ్యువెలరీ, ఇంకా నైట్ వేర్, టీ షర్ట్స్, ఫ్యాంట్స్, టాప్స్, ఇంకా స్కూల్ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్, ఇవన్నీ చాలా అమ్ముతున్నారండి. ఇవైతే మా వారికి ఇష్టం పలసాలు తీసుకున్నాము. ఇంకా సాక్స్ ఇవన్నీ అలా లైన్గా ఉంటాయండి, మనం చూడాలి కానీ చాలా బాగుంటుంది షాపింగ్ అయితే ఇక్కడ. చాలా చీప్ కూడా కాస్ట్. మేమైతే కొంచెం షాపింగ్ అయితే చేసామండి. మా రియో గారికి ఒక మంచి తలగడ కొన్నాము. ఇంకా తలగడ చాలా ఇష్టం, దాని మీదే పడుకుంటుందండి మా రియో అయితే, తలగడ మీదే. దానికి కోసం తలగడ కొన్నాము. ఇంకా మా చెల్లి చిన్న చిన్న షాపింగ్ చేసిందండి, ఇయర్ రింగ్స్ అలాంటివి తీసుకున్నది. తర్వాత మేము షాపింగ్ అయిపోయి ఇంకా టైం అవుతుందని చెప్పి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామని. ఇది ముంబై రైల్వే స్టేషన్ అనమాట. మనకి ఇక్కడ వచ్చేసి 28 ప్లాట్ఫామ్స్ ఉంటాయి, కానీ చాలా ఈజీ అండి ప్లాట్ఫామ్స్. మనం పైకి ఎక్కి దిగి అలా ఉంటుంది రైల్వే స్టేషన్, అలా కాకుండా ఇక్కడ నార్మల్గా ఉంటుంది. అది పక్క పక్కనే ఉంటాయి, 1 by 1 2 3 4 5 6 అలా లైన్గా ఉంటాయండి. అంటే ఏది కావాలంటే అందులోకి వెళ్ళిపోవడమే మనం, అంతే ఇలా మెట్లు ఎక్కి దిగి అలా ఏముంది, మనలాగా బ్రిడ్జ్లు ఎక్కి దిగి 1కి వెళ్ళాలని 2కి వెళ్ళాలని అలా ఏముంటుంది. చాలా బాగుంది ఇక్కడ. తర్వాత మేము ట్రైన్ ఎక్కేసాం, ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము ఇంటికి రీచ్ అయినప్పటికీ 8 అలా అయిపోయిందండి నైట్. సో అక్కడ నుంచి మేము అంటే మన దగ్గర రైల్వే స్టేషన్ దిగాము, చించవాడ దిగేసి ఇంకా అక్కడ నుంచి ఆటో బుక్ చేసుకుని ఇంటికి అయితే వచ్చేసామండి. మా జర్నీ అయితే చాలా బాగా జరిగింది, చాలా బాగా ఎంజాయ్ చేసాము. పిక్స్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా తీసుకున్నాము. అవన్నీ కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తానండి. మీకు నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై బై.